ఏమైంది వీడికి? ఏంటి ఇలా అయిపోయాడు? హాయ్ అండి. ఎవరా మాట్లాడుకునేదని చూస్తున్నారా? ఎక్కువ ఆలోచించకండి. మేమేం మాట్లాడుకుంటున్నామో, ఎందుకు ఇంతలా చర్చిస్తున్నామో ఇదంతా చెప్పే ముందు పరిచయం చేసుకున్నాం పదండి. ఏరా, నీకు తుక్క రాగదా? ఎందుకలా గంభీరమైన కొంతతో భయపెట్టి చంపుతావు? నేను చెప్తాను కదా, ఆగు. ఇదిగోండి, ఇదే మా రూమ్. ఇక్కడ మేము కొంతమంది ఉంటాం. అందులో మేము ముగ్గురం కూడా ఒక భాగం. కలిసి ఉంటాం, అన్నీ పంచుకుంటాం. గట్టిగా చెప్పాలంటే ఉండాల్సి వచ్చింది. ఇదిగోండి, మొదట్లో బేస్ వాయిస్తో భయపెట్టాడు కదా, వీడే రోమ్, నా మొదటి ఫ్రెండ్. వీడే నా రెండో ఫ్రెండ్ బుక్. వీళ్ళకి ఈ కథలో సపరేట్గా పేర్లేం పెట్టలేదు. యాక్చువల్లీ నాకు కూడా పెద్ద అవసరం అనిపించలేదు. ఇప్పటి వరకు మేము ముగ్గురం. ఇంకా ఉన్నారులేండి, ముందు ముందు వాళ్ళే పరిచయం అవుతారు. ఇంతకీ వీళ్ళని పరిచయం చేసిన నేనెవరా అని చూస్తున్నారా? హాయ్ అండి, నేను మీ నిజాన్ని. ఏంటి అర్థం కాలేదా? అవునండి, నేను మీ నిజాన్ని. మీకు సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, కష్టమైన సుఖమైన, మీ ఎమోషన్ ఏదైనా సరే మీకు ఉన్నది ఉన్నట్టు చూపించేవాడిని. మీకు అబద్ధం చెప్పనేవాడిని. నేను మీ అర్థాన్ని, అదే ఇంగ్లీష్లో మిర్రర్ అంటారు కదా. ఇప్పుడు ఈ సోదంతా మాకెందుకు బాసు? అసలు మ్యాటర్ ఏంటో చెప్పు. అసలు ఎవరబోయ్యా నువ్వు? నీకు మాకు సంబంధమే లేదు. నువ్వెలా వచ్చావు స్క్రిప్ట్తో సంబంధం లేకుండా? నేను డైరెక్టర్ గారు తాలూకులే, స్క్రిప్ట్తో నాకు సంబంధం ఉండవు. ఎక్కడ లాగ్ అనిపించినా మధ్యలో దూరం అడిగేస్తా. సర్లే, డైరెక్టర్ గారికి అనుకున్నాను. వాడి వస్తువులకు కూడా టైం సెన్స్ లేదనమాట. ఏంటి? ఏం లేదు. మరి కానీ నేను మాట్లాడుకునేది విశ్వ గురించి. ఇదిగోండి, ఇక్కడ పడుకున్నాడు కదా, వీడి గురించి మేము ఎందుకు ఇంతలా మాట్లాడుకుంటున్నాం అంటే, పెద్దగా ఏం లేదు. అందరికీ జరిగేది ఒక్కటే కారణం, ప్రేమ. అవును, మనోడికి బ్రేకప్ అయింది. అవ్వడానికి కారణం ఏంటో తెలియదు కానీ దాని ఇంపాక్ట్ మాత్రం 11 రోజుల పాటు గట్టిగానే ఉంది. ఈ విషయాలను మాకు వీడి చెప్పడం వల్లే తెలిసాయి. విశ్వాకి రోజు మొత్తంలో ఏం జరిగిందో ఈ బుక్లో రాసుకునే అలవాటు. కానీ సడన్గా రాయడం మానేసి 11 రోజులు అవుతుంది. ఇక జరిగిందంతా మీకు తెలిసిందే. ఇంకొక విషయం, అది కూడా చెప్పే ముందు, ఈ రూమ్లో ఒక కొత్త క్యారెక్టర్ వచ్చింది. మిగతా విషయాలు తను అడిగే తెలుసుకుందాం. పదండి. వెళ్ళాడా? పదండి. వెయిట్, కొంచెం బ్రేక్ ఇస్తారా? ఎందుకయ్యా బ్రేక్? ఇంకొక ఎపిసోడ్లో కలుద్దామండి. ఇదేమైనా సీరియల్ అనుకున్నావా ఎపిసోడ్లు తీయడానికి? అలా కాదండి. మరెలా? అబ్బా, డైరెక్టర్ గారి పెళ్ళిలో ఇంకా అయిపోయిందంటండి. స్టోరీ సగం రాసి ఆపేశారు. ఇదెక్కడి గోలయ్యా బాబు. సర్లే, వెళ్ళండి, వెళ్ళి మిగతా కథ రాయండి. సర్లే. సారీ ప్రేక్షకులరా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ వీడియో ఇక్కడితో ముగుస్తుంది. త్వరలో తర్వాయి భాగంలో కలుసుకుందాం.